వెల్కమ్ టు 10 మ్యాక్స్. ప్రభాస్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ప్రస్తుతం మల్టిపుల్ సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్ మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా అనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ రేంజ్ లో అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తున్న ప్రభాస్ లేటెస్ట్ కాంబినేషన్ ఎవరితో ఇంతలా చర్చించుకునేలా చేస్తున్న ఆ ఫోటో సంగతి ఏంటి? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. స్పిరిట్, ఫౌజీ సినిమాలతో షటిల్ సర్వీస్ చేస్తోన్న డార్లింగ్ రీసెంట్ గా కల్కి 2కి డేట్స్ ఇచ్చేశారు. ఈ నెలలోనే ఈ యాంటిసిపేటెడ్ సీక్వెల్ సెట్స్ లో జాయిన్ అవుతారు ప్రభాస్. అయితే దసరా టార్గెట్ గా బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న ఫౌజీ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో జరుగుతోంది. 1940 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ లవ్ స్టోరీగా హను తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సెట్స్ లో మలయాళ డైరెక్టర్ దింజిత్ అయాంత్ ప్రభాస్ తో ఉన్న ఫోటో హాట్ డిస్కషన్స్ కి రీజన్ అయింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ప్రభాస్, మలయాళ డైరెక్టర్ దింజిత్ అయాంత్ కలిసి ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఓకే అయ్యిందా అనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఈ మీటింగ్ అరేంజ్ చేసిన సలార్ నిర్మాత విజయ్ కిరంగదూర్కు దింజిత్ థ్యాంక్స్ చెప్పడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. నిజానికి సలార్ తర్వాత ప్రభాస్తో మరో 3 భారీ ప్రాజెక్టులు చేస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. అయితే డైరెక్టర్స్ ఎవరనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ప్రభాస్, దింజిత్ కాంబోలో సినిమా ప్లాన్ చేస్తున్నారా అని చర్చ జరుగుతోంది. ప్రభాస్, దింజిత్ అయంత్ ఫోటోపై వస్తున్న రూమర్స్ ఎలా ఉన్నా దీనిపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు డైరెక్టర్. ప్రభాస్తో జరిగిన మీటింగ్ గురించి తన ఇన్స్టాలో షేర్ చేశారు దింజిత్. ప్రభాస్ హాస్పిటాలిటీ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్న దింజిత్ డార్లింగ్ తో సినిమా ఉంటుందా లేదా అనే దానిపై ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ జనరేట్ చేశారు. మరి వరుస పాన్ ఇండియా సినిమాలతో లైనప్ పెంచుకుంటూ పోతున్న ప్రభాస్, దింజిత్ అయంత్ తో సినిమా విషయంలో ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో వెయిట్ అండ్ సీ. రామ్ చరణ్ పెద్ది సినిమా బాక్స్ ఆఫీస్ ముందుకు రావడానికి కేవలం 50 రోజులు మాత్రమే ఉన్నాయి. మరి రిలీజ్ విషయంలో ఆల్రెడీ ఒకసారి మెగా ప్రామిస్ బ్రేక్ చేసిన బుచ్చిబాబు ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా? పెద్ది సినిమాని ఆన్ టైం కంప్లీట్ చేస్తారా? ఈ లెక్కన పెద్ది సినిమా షూటింగ్ పూర్తవడానికి ఇంకెన్ని రోజులు బ్యాలెన్స్ ఉన్నాయి? రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా పెద్ది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో పాన్ ఇండియా సినిమాగా వస్తున్న పెద్ది ఈ నెల 27న బాక్సాఫీస్ ముందుకు రావాల్సింది. అయితే షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ పూర్తి కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల పెండింగ్ కారణంగా పెద్ది మూవీని ఏప్రిల్ 30కి వాయిదా వేశారు మేకర్స్. దీంతో పెద్ది విడుదలకు అటు ఇటుగా 50 రోజుల డెడ్ లైన్ మాత్రమే ఉండడంతో షూటింగ్ పూర్తవడానికి ఇంకెన్ని రోజులు బ్యాలెన్స్ ఉన్నాయో క్లారిటీ కావాలి అంటున్నారు మెగా అభిమానులు. పెద్ది సినిమా రిలీజ్ విషయంలో ఆల్రెడీ మెగా ప్రామిస్ ని బ్రేక్ చేసిన బుచ్చిబాబు ఈసారి టార్గెట్ మిస్ అవ్వను అంటున్నారు. రై రై రారా అంటూ పెద్దిలోని రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ విడుదల చేసి అంచనాలు పెంచేసిన డైరెక్టర్ అదే స్వింగ్ లో సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ లాక్ చేసుకున్న పెద్ది సినిమా షూటింగ్ కంప్లీట్ అవడానికి కేవలం 10 నుంచి 15 రోజులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మంత్ ఎండింగ్ లోగా పెద్దికి ప్యాకప్ చెప్పేందుకు రెడీ అవుతున్న బుచ్చిబాబు రామ్ చరణ్ బర్త్డేకి మెగా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటున్న పెద్ది సినిమాకి సంబంధించి అదిరిపోయే ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు బుచ్చిబాబు. ఈ నెల 27 రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా పెద్ది సినిమా టీజర్ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో టీజర్ లో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్, సినిమా బ్యాక్ డ్రాప్ పై మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు ఆడియన్స్. మరి 50 రోజుల్లో థియేటర్స్ లోకి వస్తోన్న పెద్ద సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా అంచనాల్ని స్కై లెవెల్ కి పెంచిన సినిమా అల్లు అర్జున్ అట్లీది. జస్ట్ అనౌన్స్మెంట్ వీడియోతోనే గ్లోబల్ వైడ్ అటెన్షన్ గ్రాబ్ చేసిన మేకర్స్ ఫైనల్లీ ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ అట్లీ సినిమా అనౌన్స్మెంట్ వీడియో వచ్చే నెల ఏప్రిల్ 8కి సరిగ్గా 1 year కంప్లీట్ అవుతుంది. ఐకాన్ స్టార్ బర్త్డేన బన్నీ అట్లీ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నట్లు ఈ స్పెషల్ వీడియో విడుదల చేసింది సన్ పిక్చర్స్.
సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ రేంజ్ మేకింగ్ స్టైల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి అల్లు అర్జున్, దీపికా పదుకున్ ఆన్ బోర్డ్ వీడియోస్ తప్పించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. సీక్రసీ మెయింటైన్ చేస్తూ ముంబైలోనే మేజర్ పోర్షన్ షూటింగ్ కంప్లీట్ చేసిన అట్లీ త్వరలో మూవీ టైటిల్ అండ్ గ్లిమ్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డేన ఐకాన్ స్టార్ అభిమానులకి అదిరిపోయే అప్డేట్ ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ అట్లీ. ఇప్పటి వరకు ఎగ్జైట్మెంట్ స్టేట్మెంట్స్ తో అంచనాల్ని పీక్స్ కి పెంచేసిన అట్లీ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో క్లారిటీ ఇస్తూ అల్లు అర్జున్ సినిమా టైటిల్ రివీల్ చేసేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు భారీ విఎఫ్ఎక్స్ విజువలైజేషన్ తో డిజైన్ చేసిన ఈ గ్లిమ్స్ తో బన్నీ ఫ్యాన్స్ క్యూరియాసిటీని సాటిస్ఫై చేస్తూ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎన్నో డౌట్స్ కి ఎండ్ కార్డ్ వేయాలని డిసైడ్ అయ్యారు డైరెక్టర్ అట్లీ. అల్లు అర్జున్ బర్త్డేన అట్లీ సినిమా నుంచి అప్డేట్ వస్తుందనే న్యూస్ బన్నీ ఫ్యాన్స్ ను ఎక్సైట్ చేస్తుంది. టైటిల్ రివీల్ తో పాటు గ్లిమ్స్ కూడా వస్తూ ఉండడంతో సినిమాలో బన్నీ క్యారెక్టరైజేషన్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే 4 డిఫరెంట్ రోల్స్ లో అల్లు అర్జున్ కనిపిస్తారు అనే ప్రచారానికి చెక్ పడనుంది. దీనితో పాటు సినిమా క్యాస్టింగ్ పై క్లారిటీ రానుంది. దీపికా పదుకున్తో పాటు రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ బన్నీ అట్లీ సినిమాలో పార్ట్ అయినట్లు ఇన్నాళ్లుగా వినిపించిన రూమర్స్ కి త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుంది. మరి వీటన్నింటిపై డైరెక్టర్ అట్లీ టీం ఎలాంటి క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ. రిలీజ్ విషయంలో మెగా అభిమానుల సహనానికి ఇంకా పరీక్ష పెడుతూనే ఉంది చిరు విశ్వంబర సినిమా. 2026 సమ్మర్ విడుదలని మెగాస్టార్ చెప్పినా అసలు సినిమా థియేటర్స్ లోకి వస్తుందా అనే డైలమా కంటిన్యూ అవుతూనే ఉంది. మరింతకీ చిరు సోషియో ఫ్యాంటసీ సినిమా సీజ్ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఈ విషయంపై మేకర్స్ నుంచి వినిపిస్తున్న రీజన్స్ ఏంటి? మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా ఫేమ్ వశిష్ఠ తెరకెక్కించిన సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంభర. పవర్ఫుల్ టైటిల్ తో విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కిన ఈ సినిమా సీజీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో అనేక వాయిదాలతో డిలే అవుతూనే ఉంది. అయితే ఈ సమ్మర్ లో విశ్వంభర ఖచ్చితంగా థియేటర్స్ లోకి వస్తుందని మెగాస్టార్ స్వయంగా చెప్పినా సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్, ప్రమోషనల్ కంటెంట్ లేకపోవడంతో మరోసారి విశ్వంభర రిలీజ్ డైలమాపై చర్చ జరుగుతోంది. ఇలాంటి టైంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చోటా కే నాయుడు. విశ్వంభర సినిమాకి డీఓపీగా చేస్తున్న చోటా కే నాయుడు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. ప్రజెంట్ భారీ బడ్జెట్ సినిమాలని విఎఫ్ఎక్స్ శాసిస్తున్నాయన్న చోట సినిమా సక్సెస్ లో విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ అవుట్పుటే మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నారు. ఈ విషయంలో గతంలో చిరుతో చేసిన అంజీ సినిమాని ప్రస్తావించిన చోటా కే నాయుడు 400 కోట్లతో తెరకెక్కుతోన్న విశ్వంభర సినిమాకి పీక్ రేంజ్ లో సీజీ వర్క్ ఉందన్నారు. బెస్ట్ అవుట్పుట్ కోసం మరింత టైం పట్టే అవకాశం ఉందని చెప్పడంతో ఈ ఉగాదికి విశ్వంభర నుంచి అప్డేట్ ఉంటుందా లేదా అని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్. నిన్నటి వరకు విశ్వంభర మూవీ జూలై 9 లేదా 10న విడుదలయ్యే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అయింది. దీనికి తోడు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఉగాదికి విశ్వంభర పవర్ఫుల్ గ్లిమ్స్ విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లకి పైనే అంటూ చోటా చెప్పడంతో చిరు సినిమా ఓటీటీ డీల్ పెండింగ్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. మరటు హెవీ సీజీ వర్క్, ఇటు బిగ్ ఓటీటీ డీల్ పూర్తి చేసుకుని విశ్వంభర సినిమా ఈ సమ్మర్ బాక్స్ ఆఫీస్ ముందుకొస్తుందో లేదో వెయిట్ అండ్ సీ. డెకాయిడ్ సినిమా షూటింగ్ పూర్తి. ఈ గురువారం అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా టీజర్ విడుదల. సాయి పల్లవి ఏక్ దిన్ మూవీ ట్రైలర్ రిలీజ్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి కాలరే ఎత్తర ఫుల్ సాంగ్ ఈ గురువారం విడుదల కానుంది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న బాక్సాఫీస్ ముందుకొస్తుంది. నాని ది ప్యారడైజ్ సినిమా నుంచి విడుదలైన ఆయా షేర్ సాంగ్ 150,000కు పైగా రీల్స్ తో ట్రెండ్ అవుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్స్ లోకి వస్తుంది. వచ్చే నెల 3న బాక్సాఫీస్ ముందుకొస్తున్న శర్వానంద్ బైకర్ సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. మోటో క్రాసింగ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కింది. అడవి శేష్ డెకాయిట్ సినిమా షూటింగ్ పూర్తయింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వచ్చే నెల 10న థియేటర్స్ లోకి వస్తుంది. అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా మూవీ నుంచి టీజర్ ఈ గురువారం విడుదల చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే నెల 10న ఆడియన్స్ ముందుకు రానుంది.
జునైద్ ఖాన్, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోన్న ఏక్ దిన్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీ మే 1న ఆడియన్స్ ముందుకు రానుంది. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న గోట్ సినిమాని ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ త్వరలోనే విడుదల కానుంది. గోదావరి గట్టుపైన సినిమా నుంచి థర్డ్ సాంగ్ బంగారు బొమ్మ ప్రోమో విడుదలైంది. ఫుల్ లిరికల్ ఈ ఫ్రైడే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. రెడ్ పప్పెట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. శుభం ఫేమ్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తోన్న దివానా సినిమా టీజర్ ఈ గురువారం విడుదల కానుంది. వి స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా సమ్మర్ లోనే ఆడియన్స్ ముందుకు రానుంది. జగపతి బాబు, లయా కీ రోల్స్ లో నటిస్తోన్న వదల సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాకాసా సినిమా నుంచి విడుదలైన రపాప్ప ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 3న థియేటర్స్ లోకి వస్తుంది. సో వ్యాస్ చూసారు కదా, ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్. Grooming partner Shikara, the best hair and skincare clinic in Hyderabad.